పూర్తిగా మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఒకరికి సాయం చేస్తే భగవంతుడు మనకు సాయం చేస్తాడని నమ్మే వ్యక్తులు మన అందరం కూడా. మరి మీరు ఈ పుణ్యకార్యంలో భాగస్వాములైన నాకు చెక్కులు ఇచ్చారు, ఇస్తానని డిక్లేర్ చేశారు, వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి, ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం మా నియోజకవర్గంలో తలపెట్టినందుకు మేము కూడా మీకు ఏ విధంగా సాయం పడగలమో ఇక్కడ మా రాంబాబు గారు నన్ను గంటకి మానిటర్ చేసి రావాలని చెప్పి నన్ను నిన్న కూడా ఒక్కరోజే ఈరోజు సెలవు వస్తానో లేదో అంటే మీరు ఎలాగైనా రావాలా, ఒక మంచి కార్యక్రమం నేను మాటిచ్చాను అని చెప్పిన మా రాంబాబు గారు ఆయన రమ్మన్నాడు. కానీ నేను మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మా కోయిలాడి సీను కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాతో అకేషన్ అన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాం. ఎందుకంటే మేమందరం కూడా ఒక నాయకుడి నాయకత్వంలో ఉన్న ఎదిగిన బిడ్డలు లాంటి వాళ్ళు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇది ఒక మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఇది 100% సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అవుతుంది అని. ఏదైనా ఈ 5 సంవత్సరాలు కాలంలో మీరు వాడుకున్న వాడికి వాడుకున్నంత, మీరు ఎంత వాడుకుంటారో నన్ను అంత వాడుకోండి. ఈ మంచి కార్యక్రమానికి నా అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పగలు రాత్రి కష్టపడిన వాళ్ళకి, భవిష్యత్తులో కష్టపడిపోయే వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.